నమస్కారం వేళాంగిని. నమస్తే సార్. సార్ పూర్వం అన్ని కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఉండదు, ఎక్కడో ఒకటి రెండు అంటే ప్రేమ పెళ్ళిళ్ళని ఉండేవి, ఎక్కడో ఒకటి రెండు. ఇప్పుడు ఏంటంటే ప్రేమ పెళ్ళిళ్ళు మంచియా అంటే లవ్ మ్యారేజ్ మంచియా లేకపోతే పెద్దలు అరేంజ్ చేసిన మంచియా? ఇంకోటి ఏంటంటే కొత్తగా లివ్ ఇన్ రిలేషన్ సహజీవనం నోట్ వచ్చింది సార్. ఏంటి అసలు యూత్ ఎలా ఉంది, ఈ జనరేషన్ ఏం చెబుదాం అనుకుంటున్నాం మనం? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ మ్యారేజ్ మంచిదా లవ్ మ్యారేజ్ మంచిదా అని మీరు అడిగితే మ్యారేజ్ అయితే మంచిది, అది లవ్ అరేంజ్ అనేది అంటే మనము జనరేషన్ మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. ఇంకా మనం కట్టుబాట్లు అవంటూ ఒకే దగ్గర కూర్చొని ఉంటే మనం డెవలప్ కాలేము అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సమాజానికి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి సార్. సో అప్పుడు చీకటి దాటితే బయటికి వెళ్ళొద్దు అనేవారు. ఎందుకు అని అంటే లైట్స్ ఉండేవి కాదు కాబట్టి. కానీ ఇప్పుడు లైట్స్ ఉన్నాయి కదా, హ్యాపీగా మనం వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దాన్ని బట్టి అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ మన కట్టుబాట్లు సాంప్రదాయాలు కొన్ని కొన్ని మారుతూ రావాలి. కానీ అవి మంచి వైపు అడుగులు వేయాలి. అవి మనకి చెడుగా ఉండే కాకుండా మంచి వైపు అడుగులు వేసే విధంగా మనం చూసుకోవాలి. సో ప్రజెంట్ జనరేషన్ లో ఏంటిది అని అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందులోనైనా లాభాలు నష్టాలు అనేవి సమతులంగా ఉంటాయి. ఎందులోనైనా అంటే కొన్ని పరువు నష్టం అంటే పరువు నష్ట అది అంటే పరువు పోయింది అనేసి బాధపడు. లవ్ మ్యారేజ్ అనుకో పరువు పోయింది, మా యొక్క పేరు ప్రతిష్టలు పోయినని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో, చాలా మంది ఉన్నారు. ఓకే, మరి అంత గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకొని విడిపోయిన సెలబ్రిటీస్ ఎంత మంది ఉన్నారు సార్? అరేంజే కానీ అలా విడిపోయినాడు. విడిపోయిన అంటే మ్యారేజ్ కి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకొని విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవ్వరు లేకుండా నన్ను నేను నువ్వు నన్ను అని చూసుకొని కేవలం ఒక పసుపు తాడుతోని 10 రూపాయల పసుపు తాడుతోని 10 రూపాయల పూలతోని గుడిలో దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకున్న వారు ఇప్పుడు ఎంతో ఆనందంగా గడుపుతున్న జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అందుకని ఇక్కడ మనం మంచిది ఇది చెడ్డదని మనం నిర్ణయించి చెప్పలేము, జడ్జి చేయలేము. కానీ ప్రజెంట్ నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి అనంటే పెళ్లి వల్ల ఎక్కువగా ఆడపిల్లలే నష్టపోతున్నారు. ఏ విధంగా అంటే మగవాడు ఎలాగోలా బతికేస్తారు, బస్తాలు మోసో లాస్ట్ కి బజ్జీలమ్మో అరటి బండ్లమ్మో ఏదో రోడ్డు మీద తిరిగో ఎక్కడైనా మగవాడు బతికేస్తాడు. ప్రజెంట్ మన సమాజం కూడా మగవాడిని నువ్వు తప్పు చేసావు, నీ జీవితంలో తప్పు జరిగిందని వేలెత్తి చూపే సమాజం కాదు. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళొచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే అన్నట్టు మన ఆడపిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి ఆడపిల్లలకి నేను ఇచ్చే సజెషన్ ఏంటిది అనంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి, నేను తప్పు అనట్లేదు. ఎప్పుడు అనంటే మీరు మెంటల్ గా ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా ఎదుటి వాడి మీద అంటే మీ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి మీరు బతకనంత వరకు మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ గా మీరు బతకగలగాలి. ఎవ్వరు మీ తోడు లేకపోయినా, ఈవెన్ పేరెంట్స్ అయినా హస్బెండ్ అయినా ఎవ్వరు తోడు లేకపోయినా మెంటల్ గా స్ట్రాంగ్ గా బతకగలగాలి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా బతకగలగాలి. అలాంటి స్టామినా మీకు ఉన్నప్పుడు, అలాంటి కెపాసిటీ మీకు వచ్చినప్పుడు యూ కెన్ మ్యారీ, లవ్ అండ్ అరేంజ్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. వేళంగిని మంత్రం చెప్పనా నీకు? ఎంపీఎఫ్ ఎంపీఎఫ్ అంటే మెంటల్ గా ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా. నేను అబ్జర్వ్ చేయలే మా వేళంగిని మంత్రం అది. ఎందుకు అనంటే అదే కదా నువ్వు చెప్పింది. తొందరగా క్యాచ్ చేశారు సార్, నైస్. ఎందుకంటే నాకు చిన్న ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఇంటర్మీడియట్ చదువుతున్నారు, కో ఎడ్యుకేషన్, సేమ్ వాళ్ళు డిగ్రీకి వచ్చారు. ఇంకా మేము పెద్దవాళ్ళం అయిపోయాము అనేసి అటు పేరెంట్స్ కి ఇటు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో. జస్ట్ వాళ్ళు ఎలా మ్యారేజ్ చేసుకున్నారంటే అబ్బాయి ఒక్కసారి ఇలా చూశాడు అంతే. క్లాస్ జరుగుతున్నప్పుడు టీచర్ వైపు కాకుండా ఒక 4 సార్లు అమ్మాయి వైపు చూశారు. పీరియడ్ అయిపోయేసరికి ఆ అమ్మాయి వచ్చి ఆయన పక్కన కూర్చుంది. కథం నెక్స్ట్ డే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. అంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లలో ప్రజెంట్ యూత్ కూడా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎంత వాల్యుబుల్ సార్ లైఫ్ పార్ట్నర్ అంటే. మన లైఫ్ ని తీర్చిదిద్దే వ్యక్తి, వాళ్ళు అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, హస్బెండ్ అయినా వైఫ్ అయినా కానీ భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఎందుకనంటే తల్లిదండ్రులు మనల్ని 20 సంవత్సరాల వరకు పెంచుతారు,
మళ్ళీ మన పిల్లలు వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చేంత వరకే మనతో ఉంటారు, తర్వాత వాళ్ళు రెక్కలు వస్తే వాళ్ళు ఎగిరిపోతారు. కానీ లైఫ్ లాంగ్ ఒక రిలేషన్షిప్ ఉంది ఏది అని అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. అలాంటి పవిత్రమైన బంధానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నలుగురితో మాట్లాడడము, చాటింగ్ చేయడం, ఇలా ఇప్పుడు జనరేషన్ లో వాళ్ళకి కామన్ అయిపోయాయి. సో మనం నేను ఇన్సిడెంట్ చెప్తున్నాను కదా, అమ్మాయి వాళ్ళు ఇద్దరు అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకొని వాళ్ళు చాలా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు ఏదో రూమ్ తీసుకొని ఎక్కడో పని చేసుకుంటూ మినిమం గ్రాసరీస్ కి సంపాదించుకుంటూ ఏదో ఉంటున్నారు రెంట్ తీసుకొని. ఒక్కసారి సీన్ కట్ చేసి చూస్తే ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఆఫ్టర్ 2 years ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ భర్త ఇంకొక ఆమెతో ఉన్నారు, ఇంకొక రిలేషన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తను హ్యాపీగా ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇల్లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయినారు ఎక్కడికో. ఇక్కడ సఫర్ అయ్యేది అమ్మాయి. ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని తను వాళ్ళ అత్తవారింటికి వెళ్ళలేదు, పుట్టింటికి వెళ్ళలేదు, మధ్యలో నలిగిపోతుంది. కనీసం ఆ చిన్న పిల్లలకి భోజనం కూడా పెట్టలేని స్థితి తనది. అంటే తను యాక్చువల్ గా మనం తను చూస్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి ఉండాలి తనది, కానీ చూస్తే ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకొని ఉంది. అంటే తను ఒక్కసారి మనము మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఫైనాన్షియల్ గా తన మీద తను డిపెండ్ అయి ఉంటే తనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఇప్పుడు అక్కడ ఆ విధంగా జరిగింది. ఇంకో కొంతమంది దాంట్లో యాక్సిడెంట్ అయి చనిపోవడము, మనం అంటే అలా జరగాలని అనుకోని ఏమైనా ప్రమాదకరమైన సంఘటనలు జరిగినా గానీ తన మీద ఎవరి మీద డిపెండ్ కాకుండా తన మీద తను డిపెండ్ అయ్యి బతకగలిగేంత కెపాసిటీ ఉన్నప్పుడే మ్యారేజ్ అనేది చేసుకోవాలి. అది అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా. సింపుల్ ఎంపీఎఫ్ పెడతావు, నువ్వు అది అమ్మా నాన్నలు చేసిన పెళ్లి అయినా మీ సొంత మ్యారేజ్ అయినా నాకు అర్థమైందంటే నీ ఎంపీఎఫ్ మెంటల్ గా బాగుండాలి, ఫిజికల్ గా ఫిట్ అవ్వాలి, ఫిజికల్ గా మెంటల్ గా ఉండాలి. తర్వాత నీకు ఫైనాన్షియల్ ఒక డిగ్రీ కెరీర్ బాగుంది. నువ్వు చెప్పినట్టు ఈ రూల్ పాటిస్తే అది వాళ్ళ ఇష్టం, అమ్మ నాన్న ఇష్టం, లేదంటే మేజర్ అయ్యారనుకోవాలి. ఇక సహజీవనం ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని కాలానికి వదిలేద్దాం, ఏం చేస్తారు ఏంటి అనేది. నేను ఒక వ్యక్తిని అడిగానమాట, ఏంటమ్మా సహజీవనం ఇలా అందరూ అంటున్నారంటే, ఎవరి మాస్టర్ కంగారు పడకండి, ఇటువంటి వాళ్ళు 100కి 10 మంది ఉంటారు, 90 మంది మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు ఏమీ పోవు, ఎక్కడికి వెళ్ళవు, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడికి పోవు మాస్టర్, కంగారు పడకండి అనేసి నన్ను వాదాచింది ఆవిడ. నాకు భయం వేసేసింది. సహజీవనం ఏంటని అంటే ఉంటారు, ఓ 10% ఉంటారు, కంగారు పడకండి, ఆ 10% గురించి మీరు వర్రీ అవ్వకండి, 90% మనది ఏమి అవ్వదు అని భరోసా ఇచ్చిందమ్మా. దానికి నువ్వు తగ్గ ఎంపీఎఫ్ చెప్పావు, ఓకేనా? అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉండాలి, కాంప్రమైజ్ అండర్స్టాండింగ్ ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఇక్కడ ప్రేమ పెళ్లి అని అంటే చెయ్యి పట్టుకొని నడవడం కాదు సార్, చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించడం. అది ప్రేమ అంటే భార్యనో భర్తనో గుండెల్లో బంధించుకొని ఉండడం కాదు, అవసరమైతే ఆ గుండె గోడల్ని కూడా బద్దలు కొట్టి విశాలత్వాన్ని ప్రసాదించడమే ప్రేమ. ఓ వెరీ గుడ్. ప్రేమ అంటే గులాబీ పువ్వుని ఇవ్వడం కాదు, గులాబీ పువ్వులు కోసుకొని వచ్చి ఇవ్వడం కాదు. ప్రేమ అంటే గులాబీ రేఖల్లాంటి తన శుతి మెత్తని హృదయాన్ని గాయపరచకుండా ఉండడమే ప్రేమ అంటే. ప్రేమ అంటే చందమామని చూపించడం కాదు ప్రేమ అంటే, చందమామలా తనని చూసుకోవడం ప్రేమ అంటే. కాబోయే భార్య, ఇప్పుడు నేనేమంటానంటే కాబోయే భార్య అయినా ఆ భార్య కూడా అతను కూడా అలా చూసుకోవాలి. నువ్వు చెప్పినట్టే. నువ్వేం చెప్తున్నావు అంటే ఈ అబ్బాయి అమ్మాయిని ఒక గులాబీ రేకులాగా చూసుకోవాలి, శుతిమెత్తనగా. ఈ అమ్మాయి కూడా అలా చూసుకుంటే వాళ్ళ యొక్క బంధం బాగుంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది అంటే పార్ట్నర్స్ మధ్యలో ఏమవుతుంది అంటే సార్, అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ తగ్గిపోయి ఈగో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఉంటారు, నువ్వెంత అంటే నేనంత అని ఉంటారు, కానీ ఇక్కడ ఈగో అనేది ఎక్కడైనా పనిచేస్తుందేమో కానీ రిలేషన్ లో అస్సలు పనిచేయదు. రిలేషన్ నిలబడాలి అంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఫస్ట్ మనం వాళ్ళని ఆ విధంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని వేలెత్తి చూపకుండా ఆ లోపాన్ని కూడా మనము ప్రేమిస్తూ అడ్జస్ట్ అవుతూ కాంప్రమైజ్ అవుతూ వాళ్ళ లోపాన్ని కూడా సరిచేస్తూ మనము వాళ్ళని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ హ్యాపీగా ఉండేదే మన ప్రేమ పెళ్లి ఏదైనా సరే. ఇంతవరకు అదే డౌట్ వచ్చింది,
ప్రేమ పెళ్ళిలా లేకపోతే అంటే పేరెంట్స్ చేసే పెళ్ళి Yes, ఇప్పుడు నువ్వు yes. వచ్చినందుకు ఒక జ్ఞానోదయం నాకు కూడా మంచి బాగా చెప్పావు. సరే. తప్పకుండా మంచి మంచి కాన్సెప్ట్స్ తో ఇంకొన్ని వీడియోలు చేద్దాం. యా ఓకేనా? షూర్ సార్. ఇదండి వేళాంగిణతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ సార్.